హలో అండి అందరికీ. తెలంగాణ స్టైల్లో బగారన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూస్తూనే నోరూరించే ఈ రైస్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, బిర్యానీ మసాలా వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, తరిగిన టొమాటో ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి, బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1:2 అండి. 1 కప్పు రైస్ అయితే 2 కప్స్ వాటర్ అలా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాగా ఎసురు మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఇవి ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువగా కలుపుకోకూడదండి. కలుపుకుంటే బిర్యానీ రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమం అంతా బాగా ఉడుకుతున్నప్పుడు కాస్త గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు ఉడికించుకొని కాస్తంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి. చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. మూత పెట్టేసుకొని బరువుగా ఏదైనా పెట్టండి. సో 10 నిమిషాల తర్వాత ఉడికేసిందండి మన బగారా రైస్ మొత్తం. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన బగారా అన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ రైస్, చికెన్, మటన్, వంకాయ కర్రీ, గుత్తొంకాయ కర్రీలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.